హాయ్ ఫ్రెండ్స్, మాకైతే తుఫాన్ పట్టింది. పాపం కోతల మీద అయితే రైతులు అందరూ ఉన్నారు. వాళ్ళ కష్టాలు చూడండి. గట్ల మీద ధాన్యం అయితే ఉంది. ఇంకా బరకాలు అయితే స్పీడ్గా కప్పేసుకుంటున్నారు. ఒక్క క్షణంగా వాతావరణం అయితే మారిపోయింది ఫ్రెండ్స్. మొత్తం వర్షం వచ్చేస్తుంది. కోతలు అయితే పక్క నుంచి అవుతున్నాయి. ఇట్లాగ చాలా ఇబ్బంది పడిపోతారు కదా ఇలా తుఫాను గారి. ఏంటో మరి ఎప్పుడు చూసినా కోతల ముందు ఇలా జనాలను అయితే భయపెట్టేస్తుంది వర్షం అయితే. చూడండి ఫ్రెండ్స్, మాకు వాతావరణం అయితే ఎంత బీభత్సంగా ఉందో. ఎక్కడో చూడండి తాటలతో ఎంత ధాన్యం అయితే ఉందో. అక్కడ బరకాలు వేసి కప్పెట్టారు చూసారా, అదంతా కూడా ధాన్యమే. రైతుల పరుగులు చూడండి, వాళ్ళ పరుగులు చూస్తే చాలా బాధ అనిపించేస్తుంది. ఇంకా తారుబల్ల అయితే తెచ్చేసుకుని బరకాలు కప్పెట్టేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎక్కడికెక్కడ జనాలు ఎక్కడికక్కడ కప్పెట్టేస్తున్నారు ధాన్యం అయితే. మీకు ఎట్లాగుంది వాతావరణము అన్నది చాలా భయంకరంగా అయితే మా ఊర్లో ఉంది. మీకు ఎలాగుంది అన్నది మాకు చిన్న కామెంట్ అయితే చేయండి. మా పల్లెటూరు అనేటప్పటికీ పల్లెటూరు అనుకుంటాం కదండి. రైతుల కష్టాలు అయితే ఎట్లాగుంటాయి. చాలా కష్టపడతారు పాపం. కష్టపడిన ఫలితము నోటుగాడికి వచ్చేటప్పటికి ఫలితం అయితే ఇలాగ అయిపోతుంది. ఇంక ఇలా వర్షం అక్కడికి ఆరుకోకుండా మిల్లులకి అయితే ధాన్యం అయితే ఇచ్చేస్తున్నారు. అలాగైతే బస్తాకు వచ్చి 250 రూపాయలు తక్కువని కొంతమంది రైతులు అయితే కప్పెట్టుకుంటున్నారు. కప్పెట్టుకున్న వాళ్ళకైతే ఇన్ని కష్టాలు అయితే కనిపిస్తున్నాయి. ఆరేసుకుని మిల్లులకి అయితే ఇవ్వచ్చని కొంతమంది రైతులు అయితే పోరాడుతున్నారు. ఆ కొంతమంది రైతుల పోరాటానికి అయితే చాలా అన్యాయమే జరుగుతుంది. ఇంకా మాకైతే ఇంకో కొన్ని సైడ్ అయితే కోతలు అవ్వాల, సగం అయితే కోతలు అయ్యాయి, సగం అయితే కోతలు అవ్వాలి. ఈ కోతలు అవ్వలేని రైతులకైతే అది కూడా బాధే కదా ఫ్రెండ్స్. ఇంత బాగా పండి వర్షం వస్తే రాలిపోతుంది, చినుకు పడిపోయి ధాన్యం అంతా రాలిపోయి పడిపోతుంది. ఒక్కోసారి అయితే కోయడానికి వీలు లేకుండా కోతలు పడిపోతాయి. చూడండి, ఇప్పుడైతే నిలబడి ఉందా, అదే వర్షం వచ్చిందంటే పడిపోతాయి అన్నమాట. ఎంత కష్టమండి, ఎన్ని బాధలు రైతులకే. అందుకే రైతన్న కష్టాలు ఎవరు తీర్చలేమని అంటారు చూసారా. ఇందుకొరకే ఏంటి ఏముంటాయి కష్టాలు, పండిని ధాన్యం వేసేస్తాం కదండి. నోటికాడికి వచ్చిన కూడి చెడగొడతాకి ఈ వర్షం చూడండి. అందుకే వర్షాన్ని ఎన్ని రోజులు కోత ఉడిపుడిసేకి వర్షం రాకపోతే చాలా బాధపడతారు రైతులు. ఇలాగ పంట చేతికాడికి వచ్చాక ఇలాగ వర్షం వస్తే ఇంకా బాధపడతారు రైతులు. మరి బాధే కదండి. ఇప్పుడు అది కప్పెట్టిన పరకం చూడండి, అదంతా ధాన్యమే పాపం. అది ఇలాగ ఏదో చినుకులు వచ్చేసి వర్షం తగ్గిపోతే పర్వాలేదు, కానీ ఇలాగ ఈ తుఫాను ఉంటే అది ఎప్పుడు కారుతుంది, ఎప్పటికి మిల్లుకి తీసుకెళ్తారు. ఒక్కొక్కసారి అయితే చిన్న మొక్క కూడా వచ్చేస్తుంది పాపం. చాలామంది చూడండి, చాలామంది చిన్నగా కనపడుతున్నారు. నేను దూరంగా తీయడం వల్ల చిన్నగా కనపడుతున్నారు. చాలామంది కష్టాలు ఇలాగే ఉన్నాయి మాకు. ఏంటి ఇన్ని బాధలు, రైతులు అంటారు చూసారా. అందుకే వ్యాపారాల మీద వెళ్ళిపోతున్నారు. ఇంకా రైతన్నులు అనేటప్పటికీ సృష్టించుకుంటే కష్టమైపోద్ది కొన్నాళ్ళకి మనకి. అట్లాగుంది ఫ్రెండ్స్. మీకు కూడా బాధ అనిపిస్తే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియో తప్పక చూడండి. బాయ్ ఫ్రెండ్స్.